నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్రాక్. నేను సాయి. స్పెషల్ వార్, స్టేటస్ సెగ, ప్రత్యేక పోరాటం, హోదా పోరు, ఇలా పేరేదైనా పార్టీలు ఎన్ని పేర్లతో ఆందోళనలు చేసినా లక్ష్యం ఒకటే, ఏపీకి ప్రత్యేక హోదా. పార్లమెంట్, ఢిల్లీ వీధులు, ఏపీలోని గ్రామాల నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా పార్టీలకు అతీతంగా ప్రజలు, నేతలు రోడ్డెక్కారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినదిస్తున్నారు. వైసీపీ బంద్ విజయవంతమైంది. కేంద్రం మాత్రం ప్రత్యేక సాయం అంటోందే తప్ప హోదాపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఇంతకీ జైట్లీ వ్యాఖ్యల వెనక ఆంతర్యం ఏంటి? ఏపీకి స్టేటసా, స్పెషల్ ప్యాకేజీనా? ప్రత్యేక హోదా కోసం ఏపీ గొంతెత్తింది. ఢిల్లీ వరకు నిరసనల సెగలు తగిలాయి. అధికార, విపక్షాలు ఎవరికి తోచిన పద్ధతిలో వారు ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ విపక్ష పార్టీ వైసీపీ ప్రత్యేక హోదా కోసం బంద్ నిర్వహించింది. దీనికి వామపక్షాలు సహా పలు పార్టీలు మద్దతు పలికాయి. ఉదయం నుంచే బంద్ ప్రభావం ఏపీలో కనిపించింది. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ప్రజా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. బంద్ను అడ్డుకునేదానికి శాయశక్తుల ప్రయత్నం చేశారు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, మీరు ప్రత్యేక హోదాకు అనుకూలమైతే ఎందుకు బంద్ను అడ్డుకునేదానికి ఎందుకు ప్రయత్నం చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నా. టీడీపీ ఎంపీలన్నా కనీసం కుర్చీల్లో నుంచి నిలబడి నినాదాలు చేశారు. కానీ ఆయన డ్రామా ఎంత అన్యాయం అంటే, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మంత్రులు మాత్రం ఎక్కడా లేయరు, ఎక్కడా నినాదాలు చేయరు. కనీసం గాంధీ విగ్రహం దగ్గరకు వచ్చి వాళ్ళు ప్రొటెస్ట్ చేసే కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కేంద్ర మంత్రులు ఎవరూ కనపడరు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశంపై చర్చించాలని లోక్సభలో టీడీపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే దానిపై స్పీకర్ తిరస్కరించారు. దీంతో ఏపీ ఎంపీలు నిరసనకు దిగారు. స్పీకర్ వెల్లోకి వెళ్లి ప్లకార్డులతో నిరసన తెలిపారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు టీడీపీ, వైసీపీ నేతలు ఢిల్లీలో పార్లమెంటు దగ్గర గాంధీ విగ్రహం ముందు ఆందోళనకు దిగారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేశారు. పలుచోట్ల పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక హోదాపై రాజీ పడే ప్రసక్తే లేదని అధికార పార్టీ ఎంపీలు చెబుతున్నారు. డెఫినెట్ గా మేము అడిగేది ఏది కూడా వాళ్ళు అన్యాయం అని కానీ తప్పు అని కానీ అంటలేదు. వాళ్ళకి 29 రాష్ట్రాల్లో వాళ్ళకి అనేక సాంకేతిక సమస్యలు ఉండేగాక ఉన్నా కూడా డెమోక్రసీలో ఎట్టి పరిస్థితుల్లో ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇట్సెల్ఫ్ టు బ్రింగ్ యునానిమిటీ బిట్వీన్ ది డైవర్సిటీ. ఏపీ ఎంపీల ఆందోళనలను అర్థం చేసుకున్నామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఏపీ సీఎంతో అన్ని విషయాలు మాట్లాడామని, సమస్యలను పరిష్కరించేందుకు అన్ని విధాలుగా చర్చలు జరుపుతున్నామని అన్నారు. ఏపీకి సాయం చేస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని అన్నారు జైట్లీ. సమస్యల పరిష్కారానికి సీఎంతో మాట్లాడినట్లు జైట్లీ తెలిపారు. I have repeatedly said that the government stands by the commitments it has made in supporting Andhra Pradesh to the fullest. Even today, I have had a word with the Andhra Pradesh Chief Minister and we are trying to find a solution to these issues very shortly. అయితే కేంద్రం నుంచి ప్రత్యేక హోదాపై ఎలాంటి క్లారిటీ రాలేదనే అధికార, విపక్షాల మధ్య అయోమయానికి గురి చేస్తోంది. క్లారిటీ వచ్చే వరకు పోరాటం ఆగదని చెబుతున్నారు నేతలంతా. మరి కేంద్రం దీన్ని ఎలా పరిష్కరిస్తుందనేది చూడాలి. ఆంధ్రప్రదేశ్ను ఖచ్చితంగా అభివృద్ధి చేయడంలో కేంద్ర ప్రభుత్వం సాయం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రత్యేక హోదా విషయాన్ని ఏం చేస్తున్నారు, మీరిచ్చిన హామీని మీరెందుకు నిలబెట్టుకోవట్లేదని ఆంధ్రప్రదేశ్లోని పార్టీలన్నీ ఏకకంఠంతో అడుగుతున్న పరిస్థితి కనబడుతోంది. రోడ్లపైకి వచ్చి నిరసనలు, ధర్నాలు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే వైసీపీ బంద్ కూడా ఈరోజు సంపూర్ణంగా జరిగిన పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో స్టేటసా, ప్యాకేజీయా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని గాలి కొదిలేస్తారా ఏంటి? దీనికి సంబంధించి ఒక కంక్లూజన్ లేదా ఇంకా నిరసనలు కొనసాగాల్సిందా? ఈ అంశం గురించే ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు, అండ్ టీడీపీ సీనియర్ నాయకులు దినకర్ గారు, అండ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారు. నమస్కారం వేణుగోపాల్ రెడ్డి గారు, దినకర్ గారు అండ్ తులసిరెడ్డి గారు. చర్చకు స్వాగతం. ముందుగా వేణుగోపాల్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ చిన్న రాష్ట్రాలకు కట్టుబడి ఉంది. చిన్న రాష్ట్రాలతోనే దేశం అభివృద్ధి చెందడం సాధ్యమవుతుంది అని మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ చెబుతోంది. ఆ దిశగా వాజ్పేయి గారి హయాంలో 3 రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. తర్వాత తెలంగాణ మూవ్మెంట్ కి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా బీజేపీ సపోర్ట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయాయి. ఒక రాష్ట్రం
చాలా కష్టాల్లో ఉంది, లోటు బడ్జెట్తో ఉంది. మేము అభివృద్ధి బాట పట్టడానికి కేంద్రం నుంచి నిధులు అరకొరగా వస్తున్న పరిస్థితి. ప్రత్యేక హోదా అని చెప్పారు. ఆ హోదా అంశాన్ని దాటవేస్తూ హోదా గురించి మళ్ళీ 14th ఫైనాన్స్ కమిషన్ని తెరపైకి తీసుకొచ్చి మళ్ళీ పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. ప్రజలు లేదా పార్టీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. చిన్న రాష్ట్రాల్లోనే ఆ నిరసనల సెగ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? జరుగుతున్నప్పుడు మీ సమాధానం ఏంటి? మీరే చెప్పారు మేము 3 రాష్ట్రాలు ఇచ్చామని. 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ గొడవ లేదు. అంటే మేము ఆ రాష్ట్రాన్ని విభజించినప్పుడే అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి ఆయా విభజన తర్వాత వచ్చే పరిణామాలు గమనించి ఆయా రాష్ట్రాలకు ఆ విధంగా మేము సస్టైన్ చేసి రాష్ట్రాలు విభజన చేసినాం. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రం విభజన జరిగినప్పుడు ఎన్నికల ముందు లాస్ట్ పార్లమెంట్ సెషన్లో విభజించడం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు 2 ప్రాంతాలలో కూడా ఇక్కడ కావాలని అక్కడ వద్దని, అక్కడ విభజిస్తే వచ్చే సమస్యల మీద అక్కడి ప్రజలు ఆందోళన చేసిన విషయం మనకు తెలుసు. కానీ అందులో ప్రధానమైన విషయం ఏంటంటే అప్పుడే కనుక బిల్లులో కనుక కాంగ్రెస్ పార్టీకి అప్పుడు కనుక ఇదే ప్రత్యేక హోదా అనే అంశం కనుక ఆ రాష్ట్రానికి రెవెన్యూ లోటు వస్తుంది అనుకున్నప్పుడు ఆ బిల్లులో పెట్టేది ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. కానీ బిల్లులో ఎందుకు పెట్టలేదు, దాన్ని ఎందుకు దాటవేసి ప్రధానమంత్రితో చెప్పించడం అనేది ఒక ప్రధానమైన అంశం. సరే, వెంకయ్యనాయుడు గారు అన్నారు, మోడీ గారు అన్నారు ఎన్నికలలో అనేది అంశాలు. ఒకవైపు కాంగ్రెస్ వైపు నుంచి ఇవాళ కూడా అసలు ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదానా లేకపోతే అభివృద్ధి అనే అంశం కంటే రాజకీయ ప్రయోజనాలతో మాట్లాడే మాటలే ఎక్కువైపోయినాయి అన్ని పార్టీలకు. ఎవరి రాజకీయ ప్రయోజనాలు? కాంగ్రెస్ పార్టీ. 1 minute నేను చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి ప్రైవేట్ బిల్ పెట్టిన కేవీపీ. నువ్వు ప్రైవేట్ బిల్ ఎందుకు పెట్టినావు? నువ్వు ఉన్నప్పుడు ఇప్పుడు మీరు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో హోదాలో ఉన్నప్పుడు మీరు ఎందుకు బిల్లులో పెట్టలేదు అంటే ఇప్పటికీ వాళ్ళ దగ్గర జవాబు లేదు. మీరు ఎందుకు బిల్లులో పెట్టలేదు అప్పుడు అంటే వాళ్ళ దగ్గర ఇప్పటికీ జవాబు లేదు. మీరు బిల్లులో పెట్టినప్పుడు మీకు వచ్చే సమస్య ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా వస్తుంది కదా. అదే మేము అడుగుతున్నాం, ఇప్పుడున్న సమస్య కూడా వస్తుంది కదా. అయినా ఇవన్నీ మీరు అన్న దాంట్లో ఒక చిన్న అబ్జెక్షన్ ఉంది. బిల్లులో పెట్టలేదు కానీ కేబినెట్ తీర్మానించింది. కేబినెట్ తీర్మానించిందని మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కేబినెట్ తీర్మానించింది. ఒక్క నిమిషం, వాళ్ళ కేబినెట్ తీర్మానించింది, వాళ్ళ ప్రధానమంత్రి ఇచ్చిన దానికి ఇప్పుడున్న కేబినెట్ ఆమోదం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ప్రధానమంత్రి చెప్పాల్సిన బాధ్యుడు కాదు. 1 minute. అయితే అప్పుడున్న కేబినెట్ అప్పుడు ప్రభుత్వమే మారిపోయింది. అప్పుడు కేబినెట్కి ఏం విలువ ఉంటుందండి? అప్పుడు చేసిన నిర్ణయాలను ఇప్పుడు అమలైతే అయింది కాబట్టి అది జరిగిపోయింది. జరిగిన తర్వాత ప్రత్యేక హోదా అనే అంశం కంటే మేము బీజేపీ ఇచ్చేది ఏంటంటే ప్రధానంగా ఆ రాష్ట్రానికి ఎట్లా లాభం చేయాలని అనేది ఇప్పటికీ 2 సంవత్సరాలు అనేక ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది, నిధులు ఇవ్వడం జరిగింది, లెక్కలు చెప్తున్నారు వాళ్ళు. ఇది మా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మళ్ళీ చెప్పండి నేను చెప్తాను. రెండోది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నైతిక అర్హత లేదు, దీని మీద ప్రశ్నించే అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసిన ఒడిదుడుకులు ఏదైతున్నాయో ఇలా అది వచ్చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దాని మీద మాట్లాడే దాంట్లో ఏంటంటే ఎట్లయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీతోని ఒక సఖ్యతో పోవాలనే ఆలోచనతో ఉన్నది. మేమేమంటున్నాం, ఇప్పుడు జీఎస్టీ వస్తున్నది, ఇప్పుడు ప్రధానమైన అంశం. దీనికి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ దగ్గర జవాబు లేదు. అంటే ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్సీపీ అంటే జనరల్గా. కానీ జీఎస్టీలో ఇప్పుడు రద్దయ్యే సర్వీస్ ట్యాక్సెస్ కానీ, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కానీ, లేదంటే ఇంకా సేల్స్ ట్యాక్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రేపు జీఎస్టీ వచ్చిన తర్వాత దీంట్లో వచ్చే తగ్గింపు ట్యాక్సెస్ ఎగ్జంప్షన్ ఏదైతే ఉన్నదో ఇది కోల్పోతుంది. అయితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నది, మేము రేపు జీఎస్టీ ఇచ్చిన తర్వాత ఈ ట్యాక్సెస్ నుంచి వచ్చే రిబేట్ ఏదైతే ఉన్నదో, తగ్గింపు ఏదైతే ఉన్నదో అప్పుడు వర్తించదు. అలాంటప్పుడు కూడా నష్టపోతుంది. కాబట్టి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడం ద్వారా జరిగే లాభం కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి ఏ రకంగా అయితే ఆ రాష్ట్రానికి మనం లాభం చేయగలుగుతాం, ఎట్లా ఎక్కువ నిధులు ఇవ్వగలుగుతాం, ఎట్లా దానికి రెవెన్యూ లోటు పూడ్చగలుగుతాం అనేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నది, వాళ్ళ కేబినెట్ మంత్రులతో మాట్లాడుతున్నది, స్పష్టంగా దానికి సాయం చేస్తాం పార్లమెంట్ లో కూడా మాట్లాడుతున్నది. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ నేను గాలికి వదిలేదు, కాబట్టి మిగతా వాళ్ళంతా తెగ బాధపడిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ గతంలో కంటే ఆ రాష్ట్రానికి వచ్చిన నిధులు, ఈ 2 ఉమ్మడి రాష్ట్రానికి మొత్తం వచ్చిన నిధులు చూసుకుంటే గత యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే 50% నిధులు ఎక్కువ వచ్చినాయనే విషయాన్ని ఆన్ రికార్డు ఆర్బీఐ రిపోర్ట్స్ ఉన్నాయి, కావాలంటే నేను చెప్తాను. ఓకే దినకర్ గారు ఒకసారి మీరే చెప్పాలి ఇప్పుడు, ఎందుకంటే వారు చెప్పిన మాటనే నేను కూడా రిపీట్ చేస్తాను. ముఖ్యంగా అరుణ్ జైట్లీ గారు ఈరోజు మాట్లాడిన దాంట్లో కూడా వారు కూడా చెప్తున్నారు, చీఫ్ మినిస్టర్తో మాట్లాడుతున్నాము, కన్సిడరేషన్స్ జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ని గాలికి వదిలేసే పరిస్థితి లేదు, ఆంధ్రప్రదేశ్ని ఆదుకుంటాం అన్ని విధాలుగా అని చెప్తున్నారు. ఆయన మొదటి నుంచి చెప్తున్న మాటనే పైప్ లైన్, ఇట్స్ లైక్ ఏ పైప్ లైన్ అంటున్నారు. అది నిధులు ఇంకా వచ్చే అవకాశాలు, ఇట్ టేక్స్ టైమ్, దేర్ ఫోర్ పేమెంట్స్ విల్ స్ప్రెడ్ ఓవర్ ఏ టైమ్ అంటున్నారు ఆయన. అంటే ఆ వస్తాయన్న ఆశ మీకు ఉందా? పోనీ వస్తాయి పైప్ లైన్ అనే దానికి కొంత ప్రతిష్టంభనంగా మాకు అనిపిస్తుంది. ఎందుకంటే 2.5 సంవత్సరం పూర్తి అయిపోవటము. ఇప్పటికే మీరు పార్లమెంట్లో కూడా చూసుండవచ్చు, మంత్రివర్యులుగా ఉన్నటువంటి సునా చౌదరి గారు కూడా ఒకవేళ ఈ చేద్దాము అనేటటువంటి కార్యాచరణ ఉంటే ఆ టైం లైన్ 30 days 40 daysలోనే 60 daysలోనే ఇట్లా కంప్లీట్ చేస్తాము అనేటటువంటి టైం లైన్ ఇవ్వమని, షెడ్యూల్ ప్రకారం ఇవ్వమని అడిగిన మాట మనందరం కూడా చూసాం.
అంటే ఇంకా సమయం ఉంది, చాలా చేసాము, ఇంకా చేస్తాము. దీంతో ఏంటంటే స్పెసిఫిక్ ప్రాబ్లంకి ఆన్సర్ రావట్లేదు. ఏదైతే లోటు బడ్జెట్కి సంబంధించినటువంటి అంశంలో మనం గమనించవచ్చు. అట్లాగే ప్రత్యేక హోదాకి సంబంధించి ఒకవేళ మనం గతంలో కూడా చాలాసార్లు అనుకున్నాం, దానిలో ఇబ్బంది ప్రాక్టికల్గా కన్స్టెంట్స్ ఉన్నాయని మీరు భావిస్తే 14th ఫైనాన్స్ కమిషన్ ఏదో చెప్తున్నారు కదా, ఒకవేళ అదే ఉందనుకుంటే అది ఏ విధంగా భర్తీ చేస్తాము అని అయినా చెప్పేటటువంటి అవకాశం ఉంది కదా. కాకుంటే సరే, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే రేపు జిఎస్టీ పాస్ అయితే సెంట్రల్ ఎక్సైజ్ అనేది అబాలిష్ అవుతుంది, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అబాలిష్ అవుతుంది. ఆ రెండింటికి సంబంధించినటువంటి ఎగ్జంప్షన్ ఏదైతే ఉందో ఆ ఎగ్జంప్షన్స్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్లో ఇబ్బంది ఇచ్చేటటువంటి మాట వాస్తవం. దాన్ని ఏ విధంగా భర్తీ చేస్తారనేటటువంటి దానిలో డెప్త్గా ఇంత మటుకు ఎవరు వెళ్ళి మాట్లాడినటువంటి అంశం కూడా మనం చూడలేదు. కాబట్టి ఇటువంటి ప్రతిష్టంభనలో ఇబ్బందులు వచ్చే వాటిని కూడా సార్ట్అవుట్ చేస్తూ మనకి రావాల్సినటువంటి రాయితీలు నిధులు ఏవైతే ఉన్నాయో మొత్తం రావాలనేది మా ఆకాంక్ష, మా యొక్క పోరాటం, మా విధానం, మా యొక్క ప్రశ్న కూడా ఆ విధంగానే ఉంది. కేవలం ఏదో కప్పదాటితో ప్రత్యేక హోదా తెచ్చేసాము అయిపోయింది అనుకుని భవిష్యత్తులో వచ్చేటటువంటి చట్టాల్లో వచ్చేటటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చే వాటిని అడ్రస్ చేయకపోతే ఇంకా సీరియస్ ప్రాబ్లమ్స్ లోకి నెట్టినట్టు ఉంటుంది. కాబట్టి వాటి మీద కూడా మా యొక్క కన్సర్న్ చాలా స్పష్టంగా ఉంది. వాటిని కూడా మేము ఏ విధంగా వచ్చేటటువంటి చట్టాల్లో మార్పుల వల్ల వచ్చే నష్టాలని ఏ విధంగా భర్తీ చేసుకోవాలనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ కన్సిడరేషన్. తులసిరెడ్డి గారు, ముఖ్యంగా జైట్లీ గారి మాటల్లో స్పెషల్ స్టేటస్ అన్నదాన్ని కోట్ చేసి మరీ అడిగినప్పుడు కూడా ఆయన స్పెషల్ స్టేటస్ గురించి అనేక అంశాలు చెప్తూనే ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు అన్న విషయాన్ని ఆయన ధృవీకరించినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. అయితే అప్పటికి దాన్ని అక్కడికి క్లోజ్ కూడా చేయలేదు. వీఆర్ ఇన్ టు కన్సిడరేషన్స్ అనే మాటను కూడా ఆయన వాడుతూ ఉన్నారు. సరే, జరుగుతుందా జరగదా తర్వాత సంగతి, ఇప్పుడైతే ప్రత్యేక హోదా లేదు, రైట్? సో మీరు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, ధర్నాలు అంటున్నారు, అంటున్నారు. ముఖ్యంగా టీడీపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మిమ్మల్ని, జిఎస్టీ బిల్లు రేపు రాబోతోంది. ఈ జిఎస్టీ బిల్లును కనుక రేపు మీ పార్టీ నేతలే ప్రైవేట్ బిల్ తీసుకొచ్చారు, ప్రైవేట్ బిల్ గురించి మీరే మాట్లాడారు, దిగ్విజయ్ సింగ్ గారు వాకౌట్ చేస్తున్నారన్నారు, ఆ స్టేట్మెంట్ కి సంబంధించి మాకు సంతృప్తికరంగా లేదు అన్నారు. సంతృప్తికరంగా లేనప్పుడు రేపు జిఎస్టీ బిల్లు విషయంలో అడ్డుకోగలిగితే బీజేపీని ఇరుకున పెట్టడం జరిగే అవకాశాలు ఉన్నాయి. అటువంటి కార్యాచరణ ఏమైనా ఉంటుందా? లేదు, రోడ్లపైకి వచ్చి ఓన్లీ ధర్నాలు నిరసనల ద్వారా ప్రత్యేక హోదా సాధించగలుగుతారా? ఇప్పుడు అధికారంలో ఉండే పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఆడ భాగస్వామి పార్టీ వాళ్ళు లీడ్ తీసుకుంటే వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం. ఓకే, టీడీపీ రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీ, ప్రత్యేక హోదాను చేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించింది, ఇక్కడ అధికారంలో ఉండేది వాళ్ళు, అక్కడ భాగస్వామి పార్టీ కేంద్రంలో వాళ్ళు లీడ్ తీసుకోమని చెప్పండి. ఏం తీసుకోవాలి జిఎస్టీ బిల్లు విషయం? వాళ్ళు లీడ్ తీసుకోమని చెప్పండి. వాళ్ళు వచ్చేసి దాన్ని వ్యతిరేకిస్తాం, లీడ్ తీసుకోమని చెప్పండి, డెఫినెట్ గా వచ్చేసి మేము ఫాలో అవుతాం. ఎందుకంటే జిఎస్టీ బిల్లు మీరు వ్యతిరేకిస్తున్నారా? ఫస్ట్ జిఎస్టీ బిల్లుకి సంబంధించి మా వైఖరి చాలా స్పష్టం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే వాళ్ళు చెప్పింది ఎవరిని అడిగి లీడ్ తీసుకొని మరి ఆ రోజు ప్రైవేట్ బిల్లు పెట్టారు నాకైతే తెలియదు. ఇవాళ వచ్చేటప్పటికి ఆ లీడ్ మమ్మల్ని తీసుకోవాలని చెప్తూ, అంటే ఆల్రెడీ నేను 1 month క్రితమే మాట ఇచ్చేసానని రాహుల్ గాంధీ గారు చెప్పారు. జిఎస్టీకి సంబంధించి అడిగారు, ఇక్కడ నుంచి వెళ్ళి కాంగ్రెస్ వారు కూడా అడిగారు, జిఎస్టీ బిల్లుకి మనం లింక్ పెడదామా అని. వీళ్ళు అడిగితే మీరు 1 నెల ముందు చెప్పినట్టయితే బాగుండేది, ఇప్పుడు సాధ్యమయ్యేది కాదు, దేశ భవిష్యత్తు దృష్ట్యా తప్పదు. ఆయన అవ్వలేదు. కాదు, ఎవరినో ఒక పాయింట్ ని పెట్టుకొని వాళ్ళని మేము ఇరుకుని పెట్టాలి, లేకపోతే వాళ్ళు మమ్మల్ని ఇరుకుని పెట్టాలి అనేటువంటి అంశం కన్నా కూడా వాస్తవానికి వెళ్దాం, వాస్తవ రూపేణా మాట్లాడుకుందాం. ప్రత్యేక హోదా అనే దానికి జిఎస్టీలో వచ్చే ప్రతిబంధకాలు ఏమన్నాయి వాటిని అటెంప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం జిఎస్టీ వస్తే ఇందాక మన వేణుగోపాల్ రెడ్డి గారు కూడా చెప్పారు, వచ్చేటటువంటి ఎగ్జంప్షన్స్లో వచ్చేటటువంటి ప్రతిష్టంభన, ఆ ప్రతిష్టంభనని ఏ విధంగా జిఎస్టీలో వచ్చేదాన్ని ఎదుర్కోవడానికి జిఎస్టీని ఆ పాయింట్లో మనం క్వశ్చన్ చేయాలి. అంతేగాని జిఎస్టీని ఆపుదాం అనుకున్నాము. జిఎస్టీని ఆపినందువల్ల లాభమా నష్టం అనే పాయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు పాయింట్ నెంబర్ 1, ఇవాళ ఈ దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పన్ను విధానం ఉండటం వల్ల ఎఫ్డిఐస్ ఎవరైతే వచ్చాయో రావాల్సినంత రావట్లేదు. ఎందుకంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రొసీజర్ ఉన్నందువల్ల ట్యాక్సేషన్ స్ట్రక్చర్ ఇబ్బందిగా ఉంది అనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ లోకల్గా ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి లిక్విడిటీ ప్రాబ్లం ఉన్నటువంటి ఈ తరుణంలో మరి ఆ విధమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేదాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసినా నష్టపోయేది మనమే. ఇంకొక అంశం ఏంటంటే సరే జిఎస్టీకి సంబంధించిన జిఎస్టీకి సంబంధించినటువంటి నిజమైనటువంటి ఇబ్బంది వాళ్ళైనా అలాగే ఆలోచిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఏదో
వేరేగా ఈ దేశ ప్రయోజనాలని లేకపోతే ఒక రాష్ట్రానికి వచ్చేటటువంటి ప్రయోజనాలని తాకట్టు పెట్టే విధంగా ప్రతి అంశాన్ని ముడిపెడదామని అయితే విఘ్నులైనటువంటి వారు కూడా ఆ విధంగా ఆలోచించాలని నేను అనుకుంటున్నాను. జిఎస్టీకి Most probably వాళ్ళు ఆలోచించాలని నేను అనుకుంటున్నాను. పార్టీ నేతలే చెప్పారు జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ విషయంలో మీరు అడ్డు పెట్టండి, ఖచ్చితంగా ప్రత్యేక హోదా విషయంలో క్లారిటీ వస్తుంది అంటే మీ పార్టీ నేతలే కదా అందరూ. అంటే ఇక్కడ పార్టీ ఇంకోటి చెప్పమంటారా, పార్టీల దగ్గరకు వచ్చేటప్పుడు వ్యవహారం ఒక రకంగా ఉంటుంది. ఒక ఆంధ్ర నుంచి నాకు ఈ హక్కు కావాలన్నప్పుడు మన యొక్క విధానం ఒక రకంగా ఉంటుంది. దీనికి కంక్లూడ్ చేస్తారా చేయరా అన్న దానికంటే కూడా ప్రత్యేక హోదా సాధ్యమవుతుందా మీరు తీసుకున్న కార్యాచరణ వల్ల? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన లేదు, ఆ రోజు మొన్న కూడా దిగ్విజయ్ సింగ్ గారు వాకౌట్ చేసి వెళ్లిపోవడమే జరిగింది, కానీ మీరు చెప్పిన దాంట్లో తప్పులు ఉన్నాయి, దీని గురించి ఇంకా ఇలా మాట్లాడాలి, ఇలా చేస్తే కరెక్ట్ ఏమో అని ఒక సూచన ఎందుకు రాలేదు అనేది ఒక విమర్శ కూడా కాంగ్రెస్ పార్టీ పైన. ఇప్పుడు దానికి రెండే, ఆడబిడ్డనా మగబిడ్డనా, ఇస్తారా ఇయ్యరా అంతే తప్పున చేసిన దానికి చర్చ అన్ని రకరకాలైనాయి. ఇస్తారా ఇయ్యరా ఇవ్వమని చెప్పారు. అరుణ్ జైట్లీ ఏం చెప్పారు? 4 అంశాలు చెప్పారు. ఒకటి, ప్రత్యేక హోదాకు సంబంధించి ఆయన మాటల్లోనే 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారము కుదరదు, కేంద్రం కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, కొండ ప్రాంత రాష్ట్రాలకు ఈశాన్య రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా ఇవ్వాలని 13వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రాష్ట్రాలకు 42% ఆర్థిక వనరులు పంచిన తర్వాత కేంద్రం వద్ద ఏమీ మిగలడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాలకు ప్రత్యేక సాయం చేయడం సాధ్యం కాదు అని ప్రత్యేక హోదా గురించి కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఇక రెండవది, చట్టాన్ని గురించి ఏం చెప్పాడు? చట్టంలో ఉన్న వివిధ అంశాల క్రింద ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు దాదాపు 6,000 కోట్లు ఇచ్చాము. కాబట్టి చట్టంలో ఎంత ఇచ్చింది కూడా చెప్పాడు. వీళ్ళు ఏదో చెప్తున్నారు 1,42,000 కోట్లు చెప్తున్నారు కదా, అంటే మిగతా శాఖలన్నీ కలుపుకొని చట్టం ప్రకారం ఆయనే చెప్పాడు అది రాజ్యసభలో దాదాపు 6,000 కోట్లు ఇచ్చాము. మూడవది కూడా చెప్పాడు, భవిష్యత్తులో ఏ విధంగా జరగబోయేది కూడా. కృష్ణ భగవాన్ చెప్తానులే వచ్చేసి రాయవరసీన్లో రాబోవు విపత్కర పరిస్థితుల గురించి అని చెప్పేసి ఏం చెప్పాడు? కేంద్రము రాష్ట్రాలకు ఎలా సహాయం చేయాలో రాజ్యాంగంలో చెప్పారు, అన్నింటికీ ఒకే సూత్రం వర్తిస్తుంది, రాష్ట్రాల్లో వారి మిత్ర ప్రభుత్వాలు ఉంటే వాటికి ఎక్కువ, మిగతా వాటికి తక్కువ ఇవ్వడానికి రాజ్యాంగం అనుమతించదు. కాబట్టి మీరేం పెద్ద ఆశలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికి ఇచ్చింది 6,000 కోట్లే, ప్రత్యేక హోదా ఇవ్వము, భవిష్యత్తులో ఎక్కువ మీరేమి ఆశలు పెట్టుకోవాల్సిన అవసరంలా, రాజ్యాంగంలో ఏ ప్రకారం ఉంటే ఆ ప్రకారంలో వస్తుందని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి ఇంకా ప్రత్యేక ప్యాకేజా ప్రత్యేక హోదా అనేది కొంత చర్చనీయాంశం. ఇది ఒకదానికోటి ప్రత్యామ్నాయం కాదు, ఇదే ప్రత్యేక హోదానే. ప్రత్యేక ప్యాకేజ్ అనేది రాయలసీమ 4 జిల్లాలకు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అనేది ప్రత్యేక ప్యాకేజీ ఓన్లీ 7 జిల్లాలకు సంబంధించి సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద అది చట్టంలో ఉంది. కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ దాని కింద రాష్ట్ర ప్రభుత్వం 24,350 కోట్ల రూపాయలు అడిగింది. ఆనాడు పార్లమెంట్లో ప్రధానమంత్రి వచ్చేసి బుందేల్ఖండ్ తరహా గానీ ఒరిస్సాలోని కేబీకే తరహా గానీ ఇవ్వాలని చెప్పారు. వీళ్ళు అడిగింది 24,350 కోట్లు, ఇప్పటికిచ్చింది 700 కోట్లు, పిల్లికి బిచ్చం వేసినట్లు. కాబట్టి ప్యాకేజీ కింద అంతే, హోదా గురించి చెప్పేశారు, చట్టం ప్రకారం ఎంత ఇచ్చింది చెప్పారు, ఇంకా జరగబోవు విపత్కర పరిస్థితుల గురించి కూడా చెప్పాడు. ఓకే, అయితే ఈ అంశాలతో పాటు అనేక సమస్యలు కూడా ఆయన ప్రస్తావించారు. నేను ఆ విషయాలు ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన మాట్లాడిన దాంట్లో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ ప్రభావము ప్రస్తుతం దేశం పైన ఉంది, 2 సంవత్సరాల నుంచి కరువు పరిస్థితులు ఉన్నాయి, మూడోది ఈ పే కమిషన్ చెప్పిన దాని ప్రకారం 1,02,000 కోట్ల రూపాయలు భారం పడబోతోంది. అదే కాకుండా 32% నుంచి 42% వరకు రాష్ట్రాలకు వాటా పన్నులకు సంబంధించి వాటా పెంచడం జరిగింది. దీనివల్ల ఇప్పుడు ఇవ్వడం సాధ్యం కాదు అన్నారు. అంటే అది కూడా వాస్తవ పరిస్థితే కదా. ఇప్పుడు ఇక్కడ అది దేశానికంతా వర్తించేది ఆయన చెప్పింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చట్టం వచ్చేసి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి చట్టం, ఆంధ్రకు తెలంగాణకు ఆయన ఓవరాల్ గా దేశం పరిస్థితి చెప్పాడు. నువ్వు ఇవన్నీ చూసుకొని దేశం పరిస్థితి గురించి ఆలోచన. ఎగ్జాక్ట్లీ ప్రధానమంత్రి ఇచ్చిన హామీ, రెండవది చట్టంలో ఉండేటి,
కాబట్టి అవి బేస్ చేసుకొని మిగతా వచ్చేసి ఆలోచించి ఇవన్నీ చేసేటప్పుడు ఆయన చెప్పింది మీరు చెప్పినట్లు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది దేశానికి సంబంధించి అభివృద్ధిని సమస్యల్ని అన్ని పరిగణలోకి తీసుకుని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఈ ఉంటుంది. చట్టం చేసింది కానీ పార్లమెంటే, ఇక్కడ రాష్ట్రంలో అదే రాష్ట్ర ఇక్కడ అసెంబ్లీలో కాదు, అక్కడ అదే సమస్య. పార్లమెంట్ లో చేసింది చట్టం. అవును చట్టం చేసింది రాష్ట్ర విభజనే పార్లమెంట్ ద్వారా జరిగింది. ఒక అంత పెద్ద ఇష్యూనే పార్లమెంట్ ద్వారా జరిగినప్పుడు దీన్ని పార్లమెంటు ఆలోచించాలి కదా వచ్చేసి. ఓకే, వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు వీరు చెప్తుంది ఏంటి అని అంటే అసలు ఇవ్వము అని చెప్పడానికి ఇన్ని సాకులు చెప్పారు, పిల్లికి బిచ్చం వేసినట్టుగానే ఒక మాట కూడా ఆయన యూజ్ చేశారు, కొన్ని నిధులు మాత్రమే ఇచ్చారు, అసలు అభివృద్ధి చేస్తాము పైప్ లైన్ అంటారా ఇంకోటి అంటారా విశ్వసనీయత లేని పరిస్థితి 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మేము అబద్ధం చెప్పడం లేదు, వంచడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ అక్కడ ఉన్న పార్టీలు మాకు శత్రువులు కాదు, మాకు దేశం అంతా ఒకటే. కాబట్టి ఉన్న పరిస్థితి ఆయన చెప్పిండు. ఇప్పుడు ఆయన ట్రాన్స్పరెన్సీగా చెప్పిండు, దాచుకోకుండా చెప్పిండు, మభ్య పెట్టడం లేదు, ప్యాకేజ్ ఇస్తాం రేపిస్తాం మాపిస్తాం అని చెప్పి దాటవేయడం కూడా లేదు. కాబట్టి సాధ్యాసాధ్యాలు స్పష్టంగా చెప్పి ఎట్లా ఆదుకోవాలనో ఆలోచిస్తున్నాం. దానికి కావాల్సినది ఏ రూపకంగా, అది ప్యాకేజ్ రూపకమా మా హోదా రూపమా ఏదో ఒక రూపంలో మేము ఆంధ్రప్రదేశ్ కావాల్సిన సస్టైన్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. చెప్పినప్పుడు దాంట్లో ఇంకా ఆందోళన ఏమున్నదండి ఇప్పుడు. కాబట్టి ఆ యొక్క పరిస్థితులు చూసుకొని వాళ్ళు చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికి కొంత చేశారు, ఏం చేయలేదని చెప్తారా? ఇప్పటికి ఇప్పుడు మీకు పర్సెంటేజ్ పెరిగింది నిధులలో, నీకు టర్న్ ఓవర్ పెరిగింది నిధులలో, నీకు అన్నిట్లలో కూడా పర్సెంటేజ్ పెరిగి వస్తున్నది. ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి వస్తున్నది, అట్లా వీటికి కూడా వచ్చింది. కొన్ని ప్రత్యేకంగా రాజధానికి కొన్ని నిధులు ఇచ్చారు, ఇప్పుడు స్పెషల్గా ఒక సాగునీటి ప్రాజెక్టుని తీసుకొని ఇవ్వడం జరుగుతున్నది, కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారు, రకరకాలుగా అన్ని రకాలుగా సహాయం చేస్తున్నారు. సహాయం చేసింది సరిపోకపోవచ్చు, కానీ ఇంకా బ్యాలెన్స్ ఉండవచ్చు, నేను కాదంటలేను. కానీ ఇప్పుడు రాష్ట్రానికి ఏ సమస్యలు ఉన్నాయో కేంద్రానికి అవే సమస్యలు ఉంటాయి. కాబట్టి 29 రాష్ట్రాలలో ఇది ఒక రాష్ట్రం, కానీ దీనికి ఉన్న విభజన వల్ల వచ్చిన రెవెన్యూ రేటును మేము పూడుస్తామని స్పష్టంగా చెప్పాడు. అది తులసిరెడ్డి గారు చెప్పలేదు, ఆ పార్లమెంట్లో చెప్పారు. ఆ రెవెన్యూ రేటు కేరళ ఎట్లయితే మేము బెంగాల్కి ఎట్లా ఇచ్చామో అట్లా దీన్ని కూడా కంప్లీట్ చేస్తాము, ఆదుకుంటాము, ఎక్కడ కూడా నష్టం రానియమని చెప్పారు. ఇప్పుడు జీఎస్టీ వస్తున్న క్రమంలో దీన్ని కూడా ఆలోచించి ఎట్లయితే ఆదుకుంటామని చెప్తున్నారు. ఇప్పుడు కరెక్ట్ ఆదుకుంటామని చెప్తున్నారు, కానీ ఎప్పుడు అనే దగ్గర సమస్య వస్తుంది. అండ్ అది కాక మీరు ఇచ్చిన హామీనే మీరు ఇప్పుడు పక్కన పెట్టారు. ఈ అంశం గురించి మీరు ఎవరిచ్చారు హామీ? ప్రత్యేక హోదా అనేది ఎవరిచ్చారు? ఉంది భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో నేను పెట్టలే. ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టో కేంద్ర ప్రభుత్వానికి జాతీయ నాయకత్వం, మా జాతీయ పార్టీ ఎక్కడ కూడా దీనికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడున్న ప్రధాని అప్పుడు ప్రచారంలో ఉన్నప్పుడు తిరుపతిలో ఇచ్చిన మాటకు విలువలేదా? వెంకయ్యనాయుడు గారు అంతకుముందు 5 ఏళ్ళు జవాబు చెప్తా. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారి విషయం చెప్తున్నారు. వెంకయ్యనాయుడు గారు ఆ రోజు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం విడిపోయింది పార్టీలుగా కాకుండా. వెంకయ్యనాయుడు గారు అక్కడ కొన్ని అమెండ్మెంట్స్ 23 అమెండ్మెంట్స్ పెట్టారు, కానీ వీగిపోయినాయి. రాజ్యసభలో అరుణ్ జైట్లీ లేసి పాస్ చేసిండు. అంటే వెంకయ్యనాయుడు గారు పెట్టిన అమెండ్మెంట్స్ వీగిపోతాయి, కానీ బిల్లు పాస్ అవుతుంది. అంటే అక్కడ పార్టీ అభిప్రాయం ఉన్నట్ట. పార్టీ అభిప్రాయం ఓన్లీ విభజనకే. ఇక్కడ కూడా మేము 10 ఏళ్ళు రాష్ట్ర రాజధాని వద్దని బీజేపీ చెప్పింది, కానీ ఇప్పుడు ఇక్కడ మేము చెప్పింది. కాబట్టి ఇప్పుడు మీరు వెంకయ్యనాయుడు గారు చెప్పింది ఒకటే పట్టుకుని వెంకయ్యనాయుడు గారు ఆ రోజు నేను అదే అంటున్నా. ఇప్పుడు ఆ రోజు కూడా కాంగ్రెస్ నాయకులు చాలా మాట్లాడిండ్రు, చాలా అడిగినారు. వాళ్ళు గవర్నమెంట్ లో ఉండగా కూడా మా వాళ్ళు కూడా 5 ఏళ్ళు అంటే 10 ఏళ్ళని వెంకయ్యనాయుడు గారు అన్ననే అనలేదు అంటలేను, కానీ ఆ రోజు అవన్నీ కూడా వ్యక్తులుగా మాట్లాడిండ్రు, పార్టీలుగా మాట్లాడలేదు. అది చెప్తున్నా. ఇప్పుడు అన్ని పార్టీలు మాట్లాడిన అట్లా ఒక్క వెంకయ్యనాయుడు గారే మాట్లాడలేదు. అది కాదండి, ప్రధానమంత్రి మాట్లాడిండండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రధానమంత్రి మాట్లాడాడు. ప్రధానమంత్రి ఆ రోజు దిగిపోయే ప్రధానమంత్రి ఎట్లా మాట్లాడతాడండి? దిగిపోయే ప్రధానమంత్రి ఎట్లా మాట్లాడతాడు? ఒక్క నిమిషం, మీరు బిల్లు పెడుతున్నారు కదా, మీరు బిల్లులో పెట్టకుండా మౌఖికంగా నువ్వు చెప్పారు, దాని క్వశ్చన్ కు జవాబు లేదు ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ దగ్గర. మీరు బిల్లులో ఆ యొక్క అంశాన్ని పెట్టకుండా, దాని అమెండ్మెంట్ చేయకుండా చట్టంలో మీరు ప్రధానమంత్రితో 4-5 అంశాలు చెప్పించారు కదా, ఎందుకు చెప్పించారు, అవి ఎందుకు పెట్టలేదని నేను అడుగుతున్నా. తులసిరెడ్డి గారు దానికి ఆన్సర్ లేదు. ఇప్పటి కాంగ్రెస్ కేంద్రం నుంచి ఇక్కడ దాకా జయరాం రమేష్ గారు పుస్తకం రాసిండ్రు, తప్పు చేసినామని ఒప్పుకున్నాడు, రాష్ట్రాన్ని విభజించారు. ఇక్కడ 3 అంశాలు. ఒకటి, రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు ఏం మాట్లాడినారు. రెండవది, బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టింది. మూడవది, ఎన్నికల సభల్లో మోడీ గారు ఏం మాట్లాడినారు. ఈ 3 వచ్చేసి మోడీ గారు ఈనాడు ప్రధానమంత్రి, వెంకయ్యనాయుడు గారు ఆల్మోస్ట్ సెకండో థర్డో, అరుణ్ జైట్లీ సెకండ్ అనుకుంటే ఈయన థర్డు, లేదంటే ఈయన సెకండ్ అనుకుంటే ఆయన థర్డు. కాబట్టి ఇక్కడ ఇది బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో. ఎన్నికల మేనిఫెస్టో ఎంత స్పష్టంగా చెప్పారంటే పేజ్ నెంబర్ 7, దాంట్లో బీజేపీ ఒత్తిడి ద్వారా సీమాంధ్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రధాని ఇచ్చిన హామీలు అని 4 రాశారు. ఆ 4ట్లో మొదటిది కేంద్ర సహాయంలో భాగంగా 5 ఏళ్ల పాటు విభజనానంతర ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అని వాళ్ళు హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వము ఈ హోదాను
మరో 5 సంవత్సరాలకు పొడిగిస్తుంది. ఇది మేనిఫెస్టోలో. ఓకే. మేనిఫెస్టో అనేది ఏ పార్టీకైనా వేదం, బైబిల్, ఖురాన్. ఇంకా దావి మేనిఫెస్టో వచ్చే చిత్తు కాగితం అనుకుంటే ఇంకా ఆ పార్టీలు కూడా చిత్తుగా ఓడిస్తారు ప్రజలు. డిఫరెంట్ ఇష్యూ. ఇక రెండవది వచ్చేసి వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ గారు 5 ఏళ్ళు అన్నప్పుడు, సార్ ద స్పెషల్ కేటగిరీ స్టేటస్ వీ వాంటెడ్ ఫర్ 10 years. ఇది చట్టంలో లేదని అప్పటికి తెలుసు. ఇది ఓన్లీ స్టేట్మెంట్ మీదనే చెప్పేసి చెప్పు ఆయన. మీరు చట్టంలో పెట్టలేదని చెప్పేసి వెంకయ్యనాయుడు గారు అనలేదు. బీజేపీ మేనిఫెస్టో తయారు చేసినప్పటికీ చట్టంలో లేదని తెలుసు. తర్వాత వచ్చేసి ఆయన ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ సేయింగ్ 5 years. 5-year period will not be sufficient at all. They have to set up industries and then start manufacturing. So you have to make it 10 years. 10 years. అని Okay. ఆయన చెప్పింది. మూడవది ఎన్నికల సభల్లో ఇటు మోడీ గారు, అటు వెంకయ్యనాయుడు గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, మా వెంకయ్య నాయుడు గారు 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఏమైతే చెప్పారో అవన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తాము, అంతకంటే ఎక్కువ చేస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా విశాఖపట్నంలో చెప్పాడు. ఇంకా అటువంటి వచ్చేసి ఇంకా విస్మరించినప్పుడు ఇంకా మోసగాళ్ళ పార్టీగా ఇప్పుడు ఏమంటారు ప్రజలు? ఒకటి అడుగుతున్నా, ముందు నేనేం చెప్పినా మీరు బిల్లు ఎందుకు పెట్టలేదో చెప్పని అడిగితే దానికి జవాబు చెప్పలేదు. వాటిని మాత్రం క్వశ్చన్ చేస్తున్నారు. మీ అన్న వాటికి వారు క్వశ్చన్ చేస్తారనే ముందు ఆన్సర్ చెప్పిన నేను. బిల్లులో పెట్టకపోయినప్పటికీ కేబినెట్ తీర్మానించింది అన్నప్పుడు ఒక ప్రభుత్వం తీసుకున్న డిసిషన్ బిల్లులో పెట్టలేదు. ఇప్పుడు చెప్పిన హామీని మేము కూడా కేబినెట్ లో అమలు చేస్తే అయిపోద్ది. మీరు ఇప్పుడు చెప్పిన హామీని మీరు అట్లా కాదండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు? నేను నా పాయింట్ అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అప్పుడు సాధ్యం కాదు కాబట్టి చేయలేదని నేను అంటున్నా. సాధ్యం కాదు కాబట్టి చెయ్యకుండా దాన్ని పెండింగ్ పెట్టి మౌఖికంగా చెప్పించారు దాట వేస్తాను. దీనికి చట్టం అవసరం లేదని చెప్పేసి అప్పుడు చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాం. దీనికి చట్టం అవసరం లేదు. ఇంతవరకు దేశంలో 11 రాష్ట్రాలకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అమలవుతా ఉంది. ఈశాన్య రాష్ట్రాలు 7, జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్ అండ్ హిమాచల్ ప్రదేశ్. ఈ 11 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి కూడా చట్టం లేదు, కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మాత్రం. 2003లో ఎన్డీఏ గవర్నమెంట్ వాజ్పేయి గారి హయాంలో కూడా కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మాత్రమే ఇచ్చింది. కాబట్టి మేము అందుకోసం చట్టంలో పెట్టలేదు. దానికి అడిషనల్ గా వచ్చేసి పార్లమెంట్ లో కూడా, మిగతా దాంట్లో పార్లమెంట్ లో కూడా స్టేట్మెంట్ కూడా లేదు, కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డరే. ఇక్కడ పార్లమెంట్ లో స్టేట్మెంట్ కూడా ఇచ్చాము. మీకు తెలుసు కాబట్టే, చట్టం అవసరం లేదని తెలుసు కాబట్టే మీరు స్టేట్మెంట్ మీదనే డిస్కస్ చేశారు, స్టేట్మెంట్ మీదనే మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి మీకు ఖచ్చితంగా మీకు తెలుసు అవసరం లేదని. అయినప్పటికీ చెప్పాము మీరు పెట్టండి, మేము సపోర్ట్ చేస్తామని. 2 ఏళ్లలో మీరు పెట్టలేదు, ఇప్పుడు మేము పెట్టాము, సపోర్ట్ చేయమని సపోర్ట్ చేయడం లేదు. 14th ఫైనాన్స్ కమిషన్ అనేదాన్ని ఇప్పుడు మీరు దాన్ని మాత్రమే సాకుగా చూపుతున్నారా, లేకపోతే దాన్ని అది చెప్పింది కాబట్టి మేము చేస్తున్నాం అంటారా? ఒక నిమిషం చెప్తాను నేను. 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పిన దాన్నే మీరు అమలు పరుస్తున్నాము అనుకుంటే కనుక, ఫైనాన్స్ కమిషనే వేదంలా బిహేవ్ చేస్తే కనుక, 12th ఫైనాన్స్ కమిషన్ ఒక అంశాన్ని చెప్పింది. ముఖ్యంగా పాలసీ ప్రాఫిట్ పెట్రోలియం కి సంబంధించి ఒక అంశం కూడా ఉంది. దీన్ని పరిగణలోకి తీసుకున్నా సరే ఆంధ్రప్రదేశ్ కు లాభం చేకూరుతుంది. కేజీ బేసిన్ కి సంబంధించి, కేజీ బేసిన్ నుంచి వస్తున్న ఆ సహజ వాయువును తీసినందుకు రిలయన్స్ కంపెనీతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానికి సంబంధించి ప్రాఫిట్ పాలసీ, ప్రాఫిట్ పెట్రోలియం అని అంటారు కదా, దాంట్లో రాష్ట్రాలకు 50% వాటా ఇవ్వాలని 12th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది. రాష్ట్రానికి 50% వాటా ఇచ్చినా సరిపోతుంది. ఆ నిర్ణయాన్ని మరి ఎందుకు తీసుకోరు? అంతకు ముందు నిర్ణయాలను ఎందుకు తీసుకోరు? అసలు ఎటువంటి అవకాశాలు లేవని బయటకు చెప్పేస్తున్నారు, కానీ అవకాశాలు ఉన్నాయా లేవా అనేదని ఎంతవరకు లోతుగా విశ్లేషిస్తున్నారు అన్న దగ్గర ప్రస్తుతం క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు తులసిరెడ్డి గారే చెప్పారు 14 ఆర్థిక సంఘం ఆ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వారు చెప్పారు పార్లమెంట్లో. ఆర్థిక సంఘం ఒక అంశం కావచ్చు, నేను కాదనను, కానీ ఆర్థిక సంఘంతో పాటు అనేక రాష్ట్రాల్లో వచ్చే సమస్యలు కానీ ఇవ్వడం ద్వారా అనేక రాష్ట్రాల్లో వచ్చే సమస్యలు కావచ్చు, ఆర్థిక సంఘం కూడా కావచ్చు, తర్వాత ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇక్కడ ఇవ్వడం ద్వారా అంతకంటే ఎక్కువ బెనిఫిట్ చేయాలనే ఆలోచన కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం స్పష్టంగా ఆంధ్రప్రదేశ్కు ఏ రకంగా సహాయం చేయాలనే దాంట్లో వాళ్ళు ఒక ఆలోచనతో నుండి అక్కడ ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. కానీ ఈ పార్టీలకి ఏంటంటే దానికంటే ఎక్కువ రాజకీయ ప్రయోజనాల కొరకు వీళ్ళు మాట్లాడుతున్నారు. మాకు రాజకీయ ప్రయోజనాల కంటే ఎక్కువ ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అక్కడ ప్రజలకు ఎట్లా సహాయం చేయాలో మేము ఆలోచిస్తున్నాం. ఒకటి, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ చట్టం, అది ఇప్పుడు వారు చట్టంలో లేదని అన్నారు. కొన్ని చట్టం ఎగ్జిక్యూట్ అనేది నాకు తెలియదు, ఇప్పుడు తులసిరెడ్డి గారు కొత్తగా చెప్పి నేను పరిశీలిస్తాను దాన్ని. కానీ 370 ఆర్టికల్ వాళ్ళకైతే చట్టం ఉంది, ఏది జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కింద.
వచ్చిందా మిగతా వాటికి ఏమున్నదనేది నేను అంత లోతుకు పోయి నేను స్టడీ చేయలేదు చేసి నేను మళ్ళీసారి వస్తే మళ్ళీ చెప్తాను. ఓకే. కాబట్టి అది అంటే తులసిరెడ్డి గారు సరే, చెప్పి point లోకి వెళ్ళకపోయినప్పటికీ అంటే నా మేజర్ క్వశ్చన్ ఏంటంటే మీరు చేస్తున్నారా చేయలేదా మీరు ఆలోచిస్తున్నాను అంటున్నారు, కానీ అవకాశాలు బోలెడు ఉన్నాయి రాష్ట్రాన్ని ఆదుకోవడానికి. ఇంకా ఈ 2 సంవత్సరాలు అట్లా కాదండి, ఏ అవకాశాల్లోకి మీరు కేవలం మీరు ఒక విషయం ఏంటండి, వారు మాట్లాడుతున్నారు అందరు మాట్లాడుతున్నారు కదా, ఈ 2 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం 90,000, ఆ రాష్ట్రానికి 1,10,000 ఎంతో గ్రాంట్స్ పన్నుల రూపంలో వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, అంటే 2 లక్షల కోట్ల పైన వచ్చినాయి. 6,040 పన్నుల గ్రాంట్స్ కాదండి, అది రావాల్సి చెప్తా. అది ఎట్లా పెరిగింది మరి, అంత ఎట్లా వచ్చినాయి? పాత పద్ధతి ఉంటే అంత రాదు కదా, పర్సెంటేజ్ పెరగకపోతే అంత రాదు కదా, మీరు దాన్ని మాట్లాడలేరు. అది పోను ఉపాధి హామీ నడుస్తున్నదా, ఫుడ్ సెక్యూరిటీ కింద నిధులు ఇస్తున్నారా, మళ్ళీ కాంగ్రెస్ పెట్టిన చట్టాలు చేసినవన్నీ అవి ఏమైనా తగ్గించిండ్రా? ఇప్పుడు రోడ్లకు మౌలిక సదుపాయాలకు ఇస్తలేరా, ప్రాజెక్టులకు ఇస్తలేరా నిధులు, గ్రామ పంచాయతీలకు ఇస్తలేరా, మున్సిపాలిటీలకు ఇస్తలేరా, హౌసెస్ ఇస్తలేరా, ఏది ఇస్తలేరు చెప్పండి? ఉట్టిగానే తీసి పారేస్తే ఎట్లా అండి? ఈ రాష్ట్రం వట్టిగానే సస్టైన్ అవుతుందా? రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రం రాష్ట్రం సస్టైన్ అవ్వగలుగుతుందా అని అడుగుతున్నారు. నాకు కొంచెం ఎక్కువ సమయం ఇవ్వాలి. చెప్పండి 2-3 రౌండ్ రాలేదు, మొత్తం మాట్లాడి ఏమో బెదరలేదు. ముఖ్యంగా ఒక్కొక్క అంశం. ఫస్ట్ 14th ఫైనాన్స్ కమిషన్ దగ్గరికి వచ్చేటప్పటికి 32% నుంచి 42%కి ఫండ్స్ డెవల్యూషన్ చేసిన దానివల్ల ట్యాక్స్ డెవల్యూషన్ ఎక్కువ వచ్చేసింది గతంలో వచ్చిన దానికన్నా. అంతకుముందు 98,000 కోట్లు వస్తే 108,000 కోట్లు వస్తుంది ఈ ఫైనాన్షియల్ ఇయర్స్ 5 yearsలో అని ఒక మాట చెప్తున్నారు, కరెక్టే. కానీ ఇంక్రిమెంటల్ ట్యాక్స్ కలెక్షన్ ఫ్రమ్ ఏపీ ఎంత అనేది అసెస్ చేశారు దానిలో ఒకటి. రెండోది 2020వ సంవత్సరానికి ఆ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో తన కాల పరిమితి పూర్తయిన తర్వాత కూడా 2,500 కోట్ల రూపాయలు అంత అపరిమితంగా మీరు నిధులు ఇస్తూ ఉన్నట్లయితే 2,500 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ ఎందుకు వస్తుంది అంటే ఇయర్ టు ఇయర్ బడ్జెట్ సైజు పెరుగుతూ ఉంటుంది. 13వ ఆర్థిక సంఘం పీరియడ్ వచ్చేటప్పటికి 2010 నుంచి 15 మధ్యకాలంలోది, ఇది 15 నుంచి 20. ఎప్పుడైతే ఇయర్ టు ఇయర్ ఇంక్రిమెంటల్ ట్యాక్సేషన్ యావరేజ్ చేసుకుంటారో దాన్ని బేస్ చేసి ఇచ్చింది, కానీ అదనంగా ఏదో ఆంధ్రప్రదేశ్ ఒకదానికే సర్ది ఇచ్చినటువంటి అంశం కాదు. అక్షరక్రమంతో ప్రారంభమై ఆంధ్రప్రదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు ప్రతి ఒక్కరికి కూడా వారి దగ్గర నుంచి వసూలైనటువంటి పన్నుల్లో నుంచి ఇచ్చేటటువంటి వాటా మాత్రమే. 2020 సంవత్సరానికి లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి? మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్. విభజనకి ముందు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? రెవెన్యూ సర్ప్లస్ స్టేట్. విభజన తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏదైతే ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు అవి కూడా రెవెన్యూ సర్ప్లస్కి, ఏది అస్సాం లాంటి రాష్ట్రాలు కూడా రెవెన్యూ సర్ప్లస్లోకి వెళ్తున్నాయి. ఇవాళ ప్రత్యేక హోదా కోరుకుంటున్నటువంటి బీహార్, ఒరిస్సా కూడా సర్ప్లస్ రెవెన్యూకి వెళ్ళిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ 2020 కూడా డెఫిసిట్ రెవెన్యూలో ఉంటుంది 2,500 కోట్లు. అది 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పినటువంటి మాట వస్తుంది. అయితే ఇందాక మీరు 12th, 13th, 14th ఫైనాన్స్ కమిషన్ 12th చెప్పి చేసింది, ఇప్పుడు ఉటంకించిన ఆ పీరియడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రాదు, ఆ పీరియడ్ లో చెప్పింది ఇప్పుడు అప్లై కాదు అనొచ్చు. కానీ మీరు చెప్పినటువంటి గ్యాస్ కి సంబంధించినటువంటిది 50% అనేది ఈ 14th ఫైనాన్స్ కమిషన్ లో కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఉంది. కానీ దాని గురించి ఎక్కడ కూడా కించిత్ ఒక మాట కూడా లేదు. చిన్న అవకాశం ఉంది, అవకాశం అది ఏ ప్రభుత్వం ఉన్నా, గతంలో ఉన్న యూపీఏ కానీ, ఎందుకంటే గతంలో ఉన్న 2 ఫైనాన్స్ కమిషన్స్ యూపీఏ దగ్గర ఉన్నాయి, వాళ్ళు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడలేదు, అదొక అంశం. దాన్ని మించి ఇవాళ అనేక రకమైన ఇబ్బందులు. ఇది హిల్ స్టేట్లో లేదు, హిల్ టెరిటరీలో లేదు, లేకపోతే లో పాపులేషన్ డెన్సిటీ లేదు, లేకపోతే ఇది లేదు అది లేదని చెప్పేదానికన్నా అన్నిటికన్నా కీలకమైనటువంటిది ఫైనాన్షియల్లీ అన్వైబుల్ స్టేట్ గా ఉందండి. మీరు చెప్పినటువంటి కండిషన్స్ అన్ని దేనికి సంబంధించినవి? ఆ కండిషన్లు ఉండడం వల్ల ఆ స్టేట్స్ ఫైనాన్షియల్ అన్వైబుల్ గా ఉండడం వల్ల ఇది ఇచ్చామన్నారు. ఆ అన్వైబిలిటీ అనేది ఏదైతే మీకు ఈ ప్రతిబంధకాలు, ఆర్థికపరమైనటువంటి అంశాలు, గ్లోబలైజేషన్ లో ఉన్నటువంటి రెసిషను, అలాగే దేశంలో ఉన్నటువంటి మందగమనం, ఇవన్నీ మీ గమనంలో లేవా? విధించేటప్పుడు ఆ రోజు చలాకీగా చాకచక్యంతో చేసేసరే ఆ రోజు ఈ యూపీఏ గానీ, ఎన్డీఏ గానీ, ఆ రోజు ఉన్నటువంటి బీజేపీకి గానీ లేదా ఉంది కదా, అందరికీ గమనంలోనే ఉంది కదా. ఇవాళ ఇంకోటి అరుణ్ జైట్లీ గారు వెంకయ్య నాయుడు గారుతో పాటు
కోరస్గా 10 years అన్న మాట చెవులు ధ్వనిస్తున్నాయి రాష్ట్రంలో. ఎస్, ప్రతిబంధకాలు ఉన్నాయంటే 14th ఫైనాన్స్ కమిషన్ ఓటింగ్ ఇస్తున్నారు. 14th ఫైనాన్స్ కమిషన్ కి అసలు ఆ హక్కు ఉందా ప్రత్యేక హోదా పలానా రాష్ట్రానికి ఇవ్వద్దని, లేకపోతే ఈ సందర్భాల్లోనే ఇవ్వాలని 14th ఫైనాన్స్ కమిషన్ కి ఎక్కడైనా ఆ రకమైనటువంటి బాధ్యత ఉందా? 14th ఫైనాన్స్ కమిషన్ లేదు. ఇది ప్రజల్ని మభ్యపెట్టడమే 14th ఫైనాన్స్ కమిషన్ చేయడం అంటే. వారు ఇప్పుడు సుదీర్ఘంగా మాట్లాడిన దాంట్లో ఆయా ప్రాంతీయ పార్టీలు పరిపాలించే కాడ రాష్ట్రాలలో వాళ్ళు పెట్టుకున్న మేనిఫెస్టోలు, వాళ్ళు చేస్తున్న ఖర్చులు, వాళ్ళ రెవెన్యూ లోటు, రాబడి కావచ్చు, ఖర్చు కావచ్చు, రాబడి కంటే ఎక్కువ ఖర్చు పెట్టి వాళ్ళ పొలిటికల్ సర్వైవల్ కొరకు ప్రభుత్వంలో ఉండేందుకు వాళ్ళు చేసినది అంతా కూడా తీసుకొచ్చి అది కేంద్రానికి అంటుపెట్టి ఇదంతా మీరు ఇవ్వాలి మేము చేసిన ప్రామిస్ చేస్తాం. మాఫీ అంటారు. 14th ఫైనాన్స్ కమిషన్ లో రుణమాఫీకి సంబంధం లేకుండానే ఇచ్చినటువంటి రెవెన్యూ డెఫిసిట్ అది. రుణమాఫీలు గానీ ఇతర మాట్లాడడం లేదు. చెప్తున్నది ఏంటంటే పొలిటికల్ సర్వైవల్ కోసం. ఒక్క నిమిషం, కేంద్రం మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత కరప్షన్ తగ్గించి, సబ్సిడీలో దుబారాన్ని తగ్గించి, పొదుపు చేసి, రెవెన్యూ పెంచి, ఆయా రాష్ట్రాలకు పర్సంటేజ్ పెంచి మేము ఇస్తున్న క్రమంలో ఆయా రాష్ట్రాలు కూడా అదే విధానంలో పోతున్నాయా? పోదలేవు. పోనప్పుడు వాళ్ళు చేసుకున్న తప్పులన్నీ కూడా వాళ్ళకు వచ్చే లోటంతా కూడా కేంద్రమే మొత్తం నింపాలని మాట్లాడుకోవడం, వాళ్ళ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అని వాళ్ళ ఇండిసిప్లైన్, వాళ్ళు ఇచ్చిన హామీలు, అసాధ్యమైన హామీలు, దాన్ని సస్టైన్ చేసానికి డబ్బులను తీసుకుపోయి దానికి పెట్టడం, మా అభివృద్ధి జరుగుతలేదని చెప్పడం. ఇప్పుడు ఎన్నికల ముందు హామీలన్నీ మీరు చెప్పిన మాట అవన్నీ తీసుకొచ్చి కేంద్రానికి రుద్ది కేంద్రం ఎట్లా లేదండి. వేణుగోపాల్ రెడ్డి గారికి ఒక ఎక్స్ప్లెనేషన్ నేనే ఇవ్వాలి. చాలా స్పష్టంగా అసలు రుణమాఫీ అనేటటువంటి అంశానికి సంబంధం లేకుండా 2,500 కోట్లు 2020కి మాకుండేటటువంటి రెవెన్యూ డెఫిసిట్ ఒక హామీ ఇచ్చినప్పుడు ప్రజలకి సంబంధించిన ఇబ్బంది అయినప్పుడు దాన్ని అటెంప్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఓకే, మీకు కూడా ఆ బాధ్యతలో భాగమే రైతులు పడుతున్నటువంటి ఇబ్బందికి సంబంధించినటువంటి అంశంలో అంతేగాని అసలు మీరు చెప్పిన హామీలతో సంబంధం లేకుండానే 2020కి 14th ఫైనాన్స్ కమిషన్ అసెస్మెంట్, ఇంకోటి 16,000 కోట్ల లోటు బడ్జెట్ మేమేసింది కాదు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గవర్నర్గా ఉన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి లెక్క, అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక మేధావులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఎంత లోటు వస్తుందని అసెస్ చేసింది. కంట్రోల్ ఇక్కడ సమస్య నేను ఇక్కడ మీరు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు. సమస్యలు ఉన్నమాట వాస్తవం. మనం సమస్యల గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు. ఎందుకంటే అందరూ ఒప్పుకునే విషయమే. లోటు బడ్జెట్ ఉంది ఆంధ్రప్రదేశ్ కి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. రాజధాని లేదు, పోలవరం పూర్తి కావాలి, అనేక అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ అవన్నీ తెలిసి కూడా ఇబ్బందులు ఎలా సాధ్యమవుతుంది అంటున్నారు మీరు? ఒకసారి ఎలా సాధ్యమవుతుంది? వీరికి అవకాశం కావాలి. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ పేరు మీద ఆంధ్రప్రదేశ్ ని పిచ్చగత చేయకండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ డెవలప్డ్. ఆంధ్రప్రదేశ్ లో ఇరిగేషన్ ఉంది, పవర్ ఉంది, సర్ప్లైస్ వాటర్ ఉంది. మీరు దాన్ని ఎందుకు అంత తీసిపారేసి దాన్ని మొత్తం లోటు బడ్జెట్ ఏమీ లేదు అని ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమలో భాగమేనండి. ఇక్కడ ఒకటి ఏమండి, రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లా, 8 జిల్లాలు మొత్తము కూడా వెనకబడినటువంటి ప్రాంతాలే. 7 జిల్లాలే మాట్లాడుతున్నాం. ఎప్పుడు ప్రకాశం జిల్లా కూడా ఆన్ పార్ విత్ రాయలసీమ. ఈ 8 జిల్లాలకి సంబంధించినటువంటి అంశాల్లో వచ్చేటప్పటికి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని పారద్రోలటానికి అవసరమైనటువంటి ఇన్సెంటివ్స్, అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు బ్యాక్వర్డ్నెస్ ఉంది. జాతీయ పార్టీకి సంబంధించిన నాయకులు మీరు గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రాన్ని కూడా పాలించారు. ఈ విభజనలో కూడా మీరే ముఖ్యమైన పాత్ర పోషించారు, మీరే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉన్నమాట వాస్తవం. ఆంధ్రప్రదేశ్కు లోటు బడ్జెట్ ఉన్నమాట వాస్తవం. నిధులు సమీకరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరైనా సరే అంగీకరించే విషయమే. దీంట్లో రాష్ట్రాల పాత్ర ఏంటి, కేంద్రం పాత్ర ఏంటి? ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల మొత్తం అన్నింటికీ ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కూడా ఉందా? ఒకసారి చెప్తారా? ఇక్కడ ప్రత్యేక హోదా అనేది డెఫినెట్గా
కేంద్రానికి సంబంధించిన అవును. వాళ్ళు ఇవ్వాల్సింది. అవును. విభజన చట్టం కూడా కంప్లీట్ గా కేంద్రం అమలు చేయాల్సింది. అవును. ఏ విభజన చట్టం ద్వారా రాష్ట్ర విభజన జరిగిందో ఆ విభజన చట్టంలో 108 సెక్షన్స్ ఉన్నాయి. అవును. ఆ 108 సెక్షన్స్ కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాల్సినట్టే. దాంట్లో ఒకటి లోటు. అవును. సెక్షన్ 46 సబ్ సెక్షన్ 2 కింద రెవెన్యూ లోటు ఉంది. సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద డెవలప్మెంట్ ప్యాకేజ్ ఉంది. సెక్షన్ 90 కింద పోలవరం ఉంది. సెక్షన్ 94 కింద క్యాపిటల్ ఉంది. 13 షెడ్యూల్ కింద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కడప స్టీల్ ప్లాంట్ ఉంది. తుగరాజపట్నం. ఇవన్నీ వేరియస్ సెక్షన్స్ కింద ఇవన్నీ 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సినట్టే. ఇది చట్టంలో ఉంది, ఇది వచ్చేసి. కాబట్టి దీన్ని ఇక్కడ టీడీపీ కూడా కేంద్రంలో భాగస్వామ్య పార్టీ, దాన్ని కూడా దాన్ని వాళ్ళు మర్చిపోవాలంటే గుర్తుపెట్టుకోవాలి. అవును. ఎంతసేపు వచ్చేసి మనం బీజేపీ అంటున్నాం. బీజేపీకి ఎంత బాధ్యత ఉందో టీడీపీకి అంతకంటే ఎక్కువ ఉంది. ఎందుకంటే అక్కడ భాగస్వామ్య పార్టీ, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఆ రోజు ప్రజలు ఓట్లేసింది ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని చూసి వేశారు. ఆ రోజు కాంగ్రెస్ మీద ఉన్నట్టు కోపంతో కాంగ్రెస్ ను పక్కన పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కంపేర్ చేసినప్పుడు ఈయన 9 ఏళ్ళు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అనుభవం ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేట్టుగా ఉంది, మోడీకి బాబుకు జోడీ బాగుంటుంది, అక్కడ నుండి ఈ చట్టాన్ని అమలు చేస్తారు, 108 సెక్షన్స్ను హోదా తెప్పిస్తారు అనే ఒక నమ్మకంతో ఆ రోజు వచ్చేసి కొంచెం మొగ్గు చూపింది, కొంచెం అది కూడా. కాబట్టి ఈరోజు బీజేపీకి ఎంత బాధ్యత ఉందో, మోడీ గారికి ఎంత బాధ్యత ఉందో, వెంకయ్యనాయుడు గారికి ఎంత బాధ్యత ఉందో అంతకంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు గారి మీద, టీడీపీ మీద ఉంది. కాబట్టి దాన్ని విస్మరించే కానీ ఆ బాధ్యతను ఎలా నిలబెట్టుకోవాలంటారు? ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఎట్టుందంటే ముందు నుయ్యి వెనక గొయ్యి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఇది ఇవ్వరు అనేది. కానీ మరి బీజేపీతో పొత్తు తెగతెంపులు చేసుకుంటే శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తారేమోనని భయం. ఓటుకు నోటు వ్యవహారము ఇంకో దాంట్లో, ఎందుకంటే కచ్చగట్టేవాడు మోడీ అని చెప్పేసి ఆ భయం. లేదు వచ్చేసి మరి పొత్తట్ని కొనసాగిస్తే ప్రజాగ్రహ జ్వాలల్లో మడి దాంట్లో పడి మసైపోతామనే భయం. కాబట్టి ఏం చేస్తున్నారు, ఈ 2 సంవత్సరాల పాటు ఏదో విధంగా ఇద్దరు కూడబలుక్కొని నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటిస్తా అని చెప్పేసి ఇద్దరు ఈ 2 ఏళ్ల పాటు ఇలానే సాగుతుంది. 3వ సంవత్సరంలో ఈ 2 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు తోసినా బయటికి పోడు బీజేపీ వాళ్ళు. 3వ సంవత్సరంలో పట్టుకున్నా ఉండడు. 3వ సంవత్సరంలో 2000 ఎన్నికల మొమెంట్ సంవత్సరంగా వాళ్ళు పట్టుకున్నా కానీ నిలబడు. ఈ 2 ఏళ్ల పాటు బయటికి తోసినా పోడు. ఈ లోపల వచ్చేసి మేకపోతు గాంభీర్యము, లేకుంటే ఉడత ఊపులు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. వచ్చేసి నటనా కౌశల్యం ఏదన్నా ఉంటే కాంగ్రెస్కి మించి ఎవరికి ఉండదు. రాష్ట్ర విభజన చేయడానికి ఎవరెవరిని ఏ విధంగా సాటిస్ఫై చేసుకొని ఎవరెవరి ఇంటి చుట్టూతా తిరిగి ఏం చేశారో మనం ఆ రోజు చూసాం. ఈ రోజు కూడా నేషనల్ హెరాల్డ్ వాద్రా కేసుల కోసము ముందు మాట్లాడినటువంటి విధానాన్ని ప్రత్యేక హోదా చర్చ వచ్చేటప్పుడు మొన్న మీరు గమనించినట్లయితే చర్చని ఓపెన్ చేసిన జయరాం రమేష్ ఆర్థిక మంత్రి రిప్లై ఇచ్చేటప్పుడు ఏమైపోయాడో కనపడలేదు. గులాం నబీ ఆజాద్ గీంకారాలు చేశాడు ముందు రోజు. ఆ గీంకారాలు మరి జైట్లీ గారు రిప్లై ఇచ్చేటప్పుడు ఏమైందో మాకు తెలియదు. అసలు ఈ రాజ్యసభ సాక్షిగా నేను ఇచ్చినటువంటి ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి నేను ఇచ్చినటువంటి హామీనే ఇది ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళట్లేదు అన్నటువంటి ప్రధాని హోదాలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ మౌనముని మరి ఈ చర్చ జరిగేటప్పుడు ఎక్కడున్నాడో ఎవరికి ఆనవాళ్ళు కూడా కనపడలేదు. ఇదండి వీళ్ళ యొక్క చిత్తశుద్ధి. ఇంకొకటి ఏంటి, కేసులా? ఏం కేసులండి? కేసులకు చుట్టూతా ఇవాళ నేషనల్ హెరాల్డ్ వార్డాల చుట్టూతా ఏదైనా ఉంటే లాలూచిపడి నేషనల్ లెవెల్లో మీరు మాట్లాడాల్సిందే కానీ ఇటువంటి చిల్లర తాటాకుడు చప్పుళ్ళకి భయపడేటటువంటి వ్యక్తి కాదు. ఎస్, బీజేపీతో మేము పొత్తు పెట్టుకుంది కేవలము ఏదైతే అన్యాయంగా విభజన జరిగినటువంటి ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే కేంద్రంలో అండ అవసరం అనే ఉద్దేశంతోనే పెట్టుకోవడం జరిగింది. అది కూడా పోస్ట్ పోల్ అలయన్స్ కాదు, ప్రీ పోల్ అలయన్స్ చేసుకున్నాము మేము అనుకున్న దశలో. ఎప్పుడైతే 7 మండలాలు మీరు ఒకటి రావాల్సినటువంటి ముఖ్యమైనవి, రావాల్సినటువంటి అత్యంత కీలకమైనవి రాలేదనేటటువంటి బాధ మాటన అయిన కొన్ని అంశాలని కూడా మనము మరుగున పరచలేము. అక్కడ ఉన్నాము కాబట్టి దాపనైనా కొంతవరకు మేము ఒక అడుగు వేయగలిగాము. మనకి 1000 రకాల సమస్యలు సృష్టించింది కాంగ్రెస్ పార్టీ విభజన చేసి 10 రూపాయల ఆదాయంతో. దాన్ని 100 రూపాయల వరకు ఆదాయాన్ని 2 సంవత్సరాల్లో ఇంప్రూవ్ చేసుకోగలిగా. ఇంకా 900 రూపాయలకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్న ఈ గ్యాప్ దాన్ని ఫిల్ చేసుకోవాలంటే నాది అవ్వలేదండి, నాది అయిన తర్వాత అడగండి మీరు. అయితే
ఇన్ని సమస్యలు ఉన్నటువంటి ఈ క్రమంలో ఎస్ మాకు ఒక పొలిటికల్గా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇప్పటికిప్పుడు మనము బయటికి వచ్చినట్లయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి రావాల్సిన ఇంకేమైనా ప్రతిబంధకాలు ఇబ్బందాలు ఇంకా ఎక్కువ ఇబ్బందులు వెళ్ళే అవకాశం క్యాలిక్యులేషన్ కూడా ఉంటుంది. క్యాలిక్యులేషన్ 100% ఉంటుంది. ఒక్క నిమిషం ఆగండి. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించింది. ఈ మాటను మీరు ఫస్ట్ నుంచి మాట్లాడారు. ఎవరు మాట్లాడినా సరే నేనేమంటానంటే చట్టం అనేది రూపొందించారు. ఆ చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఇది చంద్రబాబు చెప్తున్నారు. చంద్రబాబు కాదు, ఎవరైనా ఆ చట్టం రూపొందించింది కాంగ్రెస్ పార్టీ అయినా కాదా? ఆ చట్టాన్ని అమలు చేయమని కదా మీరు అడిగేది. ఇప్పుడు ఆ చట్టంని అమలు చేయమని మేము చెప్తున్నటువంటి అంశాల్లో ఎక్కడెక్కడైతే అమెండ్మెంట్స్ తో చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు మాకు ఏర్పడినాయి. ఎందుకంటే చట్టాన్ని రూపొందించేటప్పుడు కూడా వీళ్ళు హడావుడిగా వాళ్ళు చేయాలనుకునే కార్యక్రమంలో అసలు విషయాలన్నీ మర్చిపోయి అన్ని 100 సెక్షన్లు ఉంటే 150 తప్పులు తడకగా చేసుకొని తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళ ఈ ప్రతిష్టంభన మాకు ఆ ఇబ్బందులన్నీ వాళ్ళు ఆ రోజు ఇవాళ పుస్తకాలు రాసుకోవటం కాదు, ఆత్మకథలు రాసుకోవటం కాదు. ఇప్పుడు చెప్తున్నారు ఆత్మకథల్లో అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, తప్పు విధానంగానే జరిగింది. మళ్ళీ ఏ పుస్తకం రాశారో ఆ పుస్తక స్ఫూర్తికి విరుద్ధంగానే మళ్ళీ రాశారు. ఒకటే విషయం తులసిరెడ్డి గారు ఇప్పుడు చెప్పారు, ఏది చట్టంలో ఏదైతే ఉన్నదో అమలు చేయాల్సిన బాధ్యత అనేది. అయితే వారు 5-6 పాయింట్ చెప్పినప్పుడు అది చెప్పలేదు. ఏంటంటే జైట్లీ గారు పదే ఆయన మాట్లాడిన 40-45 నిమిషాలలో ఒక 4-5 సార్లు చెప్పారు, చట్టంలో ఉన్న ప్రతిదీ కూడా ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన దాన్ని మాదే బాధ్యత, మేము అమలు చేస్తామని చెప్పారు. ఆల్రెడీ కొన్ని చేసినాం, ఇంకా కొన్ని చేసేటివి ఉన్నాయి, అన్ని కూడా కంప్లీట్ చేస్తాం మా పీరియడ్లో అని చెప్పారు. ఇంకా దాంట్లో రెండో అభిప్రాయం లేదు. ఏ చట్టం విషయంలో చట్టం ప్రకారము విభజన చట్టంలో ఉన్న దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్కు సంపూర్ణంగా ఇచ్చే విషయంలో ఎవరికి అభ్యంతరం లేదు, మేము దాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ఏంటంటే ఇదే సమస్య అన్నమాట. ఇప్పుడు తెలంగాణ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ మొదట్లో 2004లోనే హామీ ఇచ్చింది. 2004 నుంచి 2014లో తెలంగాణ మీరు అప్పుడు కూడా ఈ మాట మాట్లాడిన మనుషులే. అంటే మీరు బీజేపీకి సంబంధించి తెలంగాణకు సంబంధించిన నేత కూడా కాబట్టి అప్పుడు కూడా అన్నారు ఎప్పుడు హామీ ఎప్పుడు నెరవేరుస్తారని. ఇప్పుడు బాధ్యత మాదే. స్టార్ట్ అయినాయండి. ఇప్పుడు ఏం మొదలు పెట్టకుండా లేవు. కొన్ని ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, కొన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీ అట్లాంటి కొన్ని ఇచ్చారు. అవి ఆన్ గోయింగ్ ఉన్నాయి, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా మా పీరియడ్లోనే ఇస్తామని వారు స్పష్టంగా చెప్పారు. రాజ్యసభలో ఆన్ రికార్డు చెప్పారు. ఇప్పుడు మాటల్లో కాదు చేతల్లో. ఇప్పుడు దాదాపు 108 తులసిరెడ్డి గారు ఏం చేయాలి చెప్పండి. 108 సెక్షన్ల ప్రకారము దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు రావాలి. ఆయన చెప్పిన ప్రకారమే 6,200 కోట్లు 400 కోట్లు అంటే 1.2%. 2 సంవత్సరాలు అయిపోయింది, 3 బడ్జెట్లు అయిపోయినాయి. కాబట్టి 5 లక్షల కోట్లు ఎక్కడ, 6,200 కోట్లు ఎక్కడ అంటే 1.2%. బెంగుళూరుకి పొంగనూరుకి అంత తేడా ఉంది. ఏది చేయాల్సిన దానికి చేసిన దానికి 98.9% చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ సమస్య వస్తూ ఉంది. తర్వాత అన్ని పార్టీలు ఏమంటున్నారు ఈరోజు, అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు తెలుగుదేశం ఈ యొక్క చట్టాన్ని అమలు చేస్తే ప్రత్యేక హోదా వస్తే సీమాంధ్ర స్వర్ణాంధ్ర అవుతుందని చెప్పేసి అన్ని పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశము, వైఎస్ఆర్, సిపిఎం, సిపి అన్ని పార్టీలు బీజేపీ చెప్తున్నాయి. ఇంకా అడ్డగోలు ఎక్కడంగా ఏ చట్టమును అమలు చేస్తే ప్రత్యేక హోదా వస్తే సీమాంధ్ర స్వర్ణాంధ్ర చెప్పేసి అందరూ ఒప్పుకుంటున్నారు. ఇంకా పొద్దుసము అడ్డగోలు విభజన అడ్డగోలు మాట ఎందుకు నాకు అర్థం కాలేదు. చట్టాన్ని అమలు చేస్తే స్వర్ణాంధ్ర అవుతుంది అంటున్నారు, మరి ఆ చట్టాన్ని చేసింది అడ్డగోలు అంటారు. కాబట్టి ఒకదానికోటి కాంట్రవర్షియల్గా దానికి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే కనీసము ఈ బడ్జెట్లో ఇప్పుడు 2 బడ్జెట్లు అయిపోయినాయి, 3వ బడ్జెట్ ఆల్రెడీ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో అయినా కొంత అడిషనల్గా ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉంది. పోలవరానికి అందరికీ తెలుసు, దీంట్లో సెక్షన్ 90 ప్రకారము ఇది జాతీయ ప్రాజెక్టు. తర్వాత దీన్ని ఎక్స్పీడియస్గా చేయాలి, ఇది టోటల్ రెస్పాన్సిబిలిటీ సెంట్రల్ గవర్నమెంట్ అని స్పష్టంగా సెక్షన్ 90లో క్లారిటీగా ఉంది. కాబట్టి ఇది ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ కేంద్ర ప్రభుత్వం. ఇది ఇప్పుడుండే రేట్స్ ప్రకారము 30,000 కోట్ల నుండి 35,000 కోట్ల వరకు కావాలా. ఇప్పటికి ఇచ్చింది వచ్చేసి 850 కోట్లు. ఈసారి బడ్జెట్లో పెట్టింది 2016-17లో 100 కోట్లు. అంటే ఇది మరి ఇంకా చట్టానికి ఏమాత్రం వచ్చేసి కనీసం దరిదాపుల్లో ఉందా? సెక్షన్ 90కి 30,000 కోట్లు ఎక్కడ, 100 కోట్లు ఇప్పుడు ఇచ్చింది 850 కోట్లు, ఇప్పుడు పెట్టింది 100 కోట్లు. ఇప్పుడేమంటున్నాడు, నాబార్డు ద్వారా ప్రయత్నం చేస్తాము, నేను మాట్లాడుతున్నా అంటున్నాడు.
అంటే నాబార్డు అనేది అది అప్పు. ఓకే, ఆ అప్పు కనీసం వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుందా, స్టేట్ గవర్నమెంట్ భరిస్తుందా, అది కూడా చెప్పడం లేదు. కాబట్టి మిగతా లోటు విషయంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ స్పష్టంగా ఇవ్వాల్సింది కొండంత, ఇచ్చింది గోరంత. డిఫరెన్స్ వస్తుంది. ఓకే, యా కరెక్టే. ఆయన జైట్లీ గారు చెప్పిన దాంట్లోనే ప్రధాని ఇచ్చిన హామీని పరిగణలోకి తీసుకోవాల్సిందే అన్న మాట కూడా ఆయన వాడారు. అది కాకుండా ఐఎమ్ నాట్ సేయింగ్ నో టు ద కన్సర్న్డ్ ఆస్పిరేషన్స్ ఫ్రమ్ ద మెంబర్స్ అనే మాటను కూడా అన్నారు. ఎవరైతే హామీలు ఇచ్చామని చెప్తున్నారో ఆ హామీలకు సంబంధించి కూడా మేము ఇచ్చిన హామీల గురించి కూడా నో అనైతే చెప్పట్లేదు. ఇక్కడ ఇప్పటికీ కూడా ప్రత్యేక హోదా అంశం గురించి మేము ఇవ్వము అని చెప్పలేదు, కానీ ఇస్తున్నామని కూడా ప్రకటించలేదు. ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ప్రత్యేక హోదా అయినా ప్రత్యేక ప్యాకేజ్ అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయా? మీరు ఏ కార్యాచరణ తీసుకోబోతున్నారు? మీ కార్యాచరణ రాజ్యసభలో కూడా మనం గమనించినప్పుడు, చర్చ జరిగినప్పుడు అన్ని పార్టీలు, నాకు తెలిసి ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదు, ఏ రాష్ట్రం కూడా వ్యతిరేకించలేదు, ఇంక్లూడింగ్ సోదర రాష్ట్రమైనటువంటి తెలంగాణతో సహా. నాకు తెలిసి బీజేపీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఎవరు దీన్ని వ్యతిరేకించారైతే అయితే నేను అనుకోను, ఎవ్వరూ వ్యతిరేకించలేదు. ఇప్పటి వరకు నాకు తెలిసి భారతదేశ చరిత్రలో అది ప్రైవేట్ బిల్లు కావచ్చు, లేకపోతే జనరల్ బిల్లు కావచ్చు, ఏదైనా కానీ ఇంత మద్దతుతో కూడినటువంటి యాక్సెప్టెన్స్ ఏ బిల్లుకి రాలా. ఎందుకు వచ్చింది? ఒక తీవ్రమైనటువంటి అన్యాయం జరిగినటువంటి గాయం అక్కడ ఉంది అనేటటువంటి భావన దేశ ప్రజలు అందరికీ ఉంది కాబట్టే అంత యునానిమిటీ వచ్చింది. కాబట్టి పోలవరం వచ్చినప్పుడు అయినా దే హావ్ సపోర్టెడ్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. పోలవరంలో నిర్వాసితులకు సంబంధించి వాళ్ళకున్న ఇబ్బందిని వాళ్ళు ఎక్స్పోజ్ చేశారు. కాబట్టి ఇక్కడ దేశం మొత్తం కూడా ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ విధంగా మనోభావాలు ప్రతిబింబిస్తున్నాయి స్పష్టంగా క్రిస్టల్ క్లియర్, అందులో ఎటువంటి ఇది లేదు. అయితే ప్రతిబంధకాలు అని పదే పదే చెప్పే ముందు ఆ ప్రతిబంధకాలని అధిగమించేటటువంటి అవకాశం మీకు రాజ్యాంగపరమైనటువంటి అడ్డంకి ఉన్నా, విభజన చట్టంలో ఉన్న అడ్డంకి ఏదన్నా ఉందనుకున్నా సవరణ చేసుకునేటటువంటి అవకాశం ఇక్కడ ఉంది. ఎందుకంటే పాయింట్ మీరు వినలేదు. మీరు ఏమంటున్నారంటే మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్తున్నారు, కానీ అవేవి లేని పక్షంలోనే ఇటువంటి నిర్ణయానికి వచ్చామని చేయడానికి ఉండేటటువంటి అవకాశాలని వారు ఏదైతే ఇబ్బందులు ఫీల్ అవుతున్నారో ఆ ఇబ్బందులు ఇవి కావు, ఇలా రెక్టిఫై చేసుకోవచ్చు అనే విధంగా వారితోటి సంప్రదింపులు జరిపి దాన్ని we have to let you try. Okay. It is democracy. మన efforts మనం పెట్టాలి. We are in cooperative federalism. డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు కంటిన్యూస్లీ డూ దట్ థింగ్. అది జరగనప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయి అనేది అప్పుడు ఉండేటటువంటి కాలమాన పరిస్థితులు, అప్పుడు ఉండేటువంటి స్థితిగతుల మీద ఉంటాయి. ఓకే, రాజకీయ స్థితిగతులు, రాజకీయ స్థితిగతులను బేస్ చేసుకుని ఉండేటటువంటి పరిస్థితులను బట్టి ఉంటుంది. తులసిరెడ్డి గారు, మీరు ఇచ్చే సూచన ఏంటి? మీరు గతంలో అధికారంలో ఉన్న నేతగానే ఇప్పుడు రాష్ట్రంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నారు, మీరేం చెప్తారు? రెండు ఓవరాల్ గా మొత్తము మాయిల్ పక్కీర్ ప్రాణము సప్త సముద్రాల అవతల చెలుకులో ఉన్నట్లు మొత్తం ఇష్యూ అంతా మోడీ గారి చేతిలో ఉంది. ఆయన ఓకే అనుకుంటే ఒక గంటలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వచ్చు. చంద్రబాబు కాబట్టి ఆయన చేతిలో అది ఆయనకు అయిపోతుంది. ఆయనకు భగవంతుడు బుద్ధి పుట్టిచ్చేసి చేస్తే మీరు చెప్పిన దినకర్ గారు చెప్పినట్లు పార్లమెంటు ఇన్ని యునానిమస్గా ఇన్ని పార్టీలు అంతకంటే ఏమి వచ్చేసి ఇంత గతంలో ఏం సాకులు చెప్తున్నారు? చట్టం సాకు చెప్తున్నారు, 14th ఫైనాన్స్ సాకు చెప్తున్నారు, మిగతా రాష్ట్రాలు చెప్తున్నారు, మార్గదర్శకాలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా పార్లమెంటులో అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి అన్ని పార్టీల వాళ్ళు యునానిమస్గా ఇచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఎస్ నాకు పార్లమెంటరీ డెమోక్రసీ మీద నమ్మకం ఉంది, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది, సరే ఇంతమంది చెప్పారని చెప్పేసి ఆయన మనసులో దేవుడు ఒక నిమిషం అంటే చేంజ్ చేస్తే ఈజీగా అయిపోతుంది. లేదు వాళ్ళు ఎవరుకుంటే డెఫినెట్ గా మేము వచ్చిన తర్వాత మేము ఇస్తాం, మొదటి రోజే ఇస్తాం. పోలవరం విషయం చెప్పారు. రాజశేఖర్ గారు రాగానే 2004లో పోలవరం స్టార్ట్ చేశారు. 10 సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉన్నారు, కానీ అది కంప్లీట్ కాలే, కాలువ తవ్వింది, ప్రాజెక్టు మొదలు పెట్టలేదు. ఇప్పుడు మేము వచ్చినాక సరే అప్పుడు బిల్లులో పెట్టారు, అది మేము వచ్చినాక కొన్ని ఇచ్చారు కొన్ని ఇవ్వలేని చెప్తున్నారు. దాంట్లో రాష్ట్ర బాధ్యత, కొన్ని సమస్యలు, టెక్నికల్ సమస్యలు, తర్వాత యూటిలైజేషన్, అమౌంట్, అదంతా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు. కేంద్రం ఇప్పటికి 10 సార్లు లెటర్ రాసింది రాష్ట్రం చేయాల్సిన పనుల మీద. ఆ ప్రాజెక్టు విషయంలో వాళ్ళు ఆ వచ్చిన నిధులు ఇప్పుడు ఇంకో ప్రాజెక్టు దానికి మొదలుపెట్టి ఆ నీళ్లు లిఫ్ట్ చేసి పంపిస్తున్నారు. ఇవన్నీ రకరకాల సమస్యలు ఉన్నాయి, ఆల్రెడీ నీళ్లు కృష్ణంగా పోతున్నాయి. కాబట్టి ఇవన్నీ మేము ఇవ్వకుంటేనే నడుస్తలేదు. ప్రాజెక్టు ఖచ్చితంగా మేము దానికి పూర్తి చేసేందుకు మొన్న కూడా చెప్పారు దాన్ని కడతాం, కానీ చెప్పిన దానికి ఆచరించడానికి చాలా తేడా ఉంటుంది. ఇంట్లో కిలో బియ్యం ఉంటే 10 మంది భోజనం చేస్తే అనుకుంటే తల్లి ఆ కిలో బియ్యాన్ని అందరికీ
తల ఇంత పెడితే ఉపాసం ఉండకుండా ఇప్పుడు రాష్ట్రానికి కూడా కేంద్రాలు కూడా అట్నే చేస్తాయి. కాకపోతే కాస్త అవసరాన్ని బట్టి పెంచడం తగ్గించడం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ని ఆదుకుంటాం. ఆంధ్రప్రదేశ్కు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏం పిచ్చగతే కాదు. ఒక విషయం రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూస్తామని చెప్పారు మీరు. అంటే మిగతా రాష్ట్రాలతో ఖచ్చితంగా ప్రత్యేకంగా చూస్తాం. ఇప్పటికే ప్రత్యేకంగా చూస్తున్నాం. మళ్ళీ ఆయనతో ప్రత్యేకంగా చూసి ఆయనతో కంప్లీట్ చేస్తాం. బక్కకి చిక్కి కొడుకు పౌష్టికాహారం పెట్టాల్సిన బాధ్యత ఆ దయదార్శిన్యం కూడా కాదు. రాష్ట్రానికి ఇది చాలా సీరియస్ అంశం. నిజంగా మనం చాలా సరదాగా మాట్లాడి ఉండొచ్చు కావచ్చు, లాస్ట్ లో కంక్లూజన్ కూడా అలా ఉండొచ్చు. లేదు, ఇది చాలా సీరియస్ అంశం. ఈ అంశం పైన ప్రభుత్వం పెట్టాలనే కోరుకుంటున్నాం. నేను కూడా అడిగేది అదే. లేదు, మనం ఫన్నీగా మాట్లాడుకోవచ్చు కానీ తర్వాత కంక్లూజన్ లోకి రావాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వేణుగోపాల్ రెడ్డి గారు, దినకర్ గారు అండ్ తులసిరెడ్డి గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సమస్యలని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉంటుంది. కేంద్రం ఖచ్చితమైన సాయాన్ని రాష్ట్రానికి అందించాలని, ప్రత్యేక హోదా కుదరదు అని చెబుతున్నప్పుడు దానికి సంబంధించి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయో చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కావచ్చు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు కావచ్చు, ఆ అవకాశాలని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉంటుంది, సాధించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇది వాటి న్యూస్ ట్రాక్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.